టాలీవుడ్ లో సీక్వెల్స్ కి సపరేట్ క్రేజ్ తీసుకొస్తోంది సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్. ఇప్పటికే డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ తో ఘన విజయాన్ని అందుకున్న ఈ సంస్థ ఇప్పుడు మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మ్యాడ్ తో అల్లరి చేసిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ సీక్వెల్ లోనూ అదరగొట్టారు. మరి మ్యాడ్ స్క్వేర్ అల్లరి ఏ రేంజ్ లో ఉందో ఈ రివ్యూలో చూద్దాం. కథ గణేష్ అలియాస్ లడ్డు జైల్లో ఉండే సన్నివేశంతో ప్రారంభమవుతుంది. లడ్డూకి పెళ్లి నిశ్చయమై ఎంగేజ్మెంట్ కూడా పూర్తవుతుంది. పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిన విషయం తెలిసిన అతని ముగ్గురు స్నేహితులు మనోజ్, అశోక్, దామోదర్ అలియాస్ డీడీ పెళ్లి వేడుకకి హాజరవుతారు. అయితే వాళ్ళ రాకతో లడ్డూకి అనేక సమస్యలు మొదలవుతాయి. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే పెళ్లి ఆగిపోతుందేమోననే భయంతో లడ్డు ఉండగా ఊహించని మలుపులో పెళ్లి రోజు అతను వివాహం చేసుకోవాలనుకున్న అమ్మాయి ముహూర్త సమయానికి మాయమవుతుంది. ఇంతలోనే లడ్డు తన హనీమూన్ కోసం గోవాలో ఒక రిసార్ట్ ను ముందుగానే బుక్ చేస్తాడు. పెళ్లి రద్దయిన కారణంగా అది కూడా రద్దు చేసుకోబోయే సమయంలో హనీమూన్ కాకపోతే ఏంటి, ఇక గోవాకి వెళ్లి ఎంజాయ్ చేద్దామంటూ మనోజ్, అశోక్, డీడీ అతన్ని బలవంతంగా అక్కడికి తీసుకెళ్తారు. అయితే గోవాలో వాళ్ళంతా అనుకోని పరిస్థితుల్లో ఒక క్రైమ్ లో ఇరుక్కుంటారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేదే తెరపై చూడాలి. మ్యాడ్ స్క్వేర్ లో కథాపరంగా చెప్పుకోదగిన విషయం ఏమీ కనిపించదు. ఈ సినిమాలో దర్శకుడు కళ్యాణ్ శంకర్ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాడు. సినిమాలో ముఖ్యంగా లడ్డు పెళ్లి ఎపిసోడ్ ఆకట్టుకోగా ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసే కామెడీ సీన్లు నవ్వులు పూయించాయి. మురళీధర్ గౌడ్ తన టైమింగ్ తో మెప్పించగా ఇంటర్వెల్ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. కథనం సగం ప్రెజెంట్ లో సగం ఫ్లాష్ బ్యాక్ లో నడుస్తూ సాగిపోతుంది. మొత్తంగా మ్యాడ్ స్క్వేర్ మూవీ ఫుల్ జోష్ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ పెళ్లి ఎపిసోడ్ ఫుల్ ఫన్ చేస్తే సెకండ్ హాఫ్ మొత్తం సునీల్, సత్యం రాజేష్ దానికి డబుల్ డోస్ ఇచ్చారు. ద్వితీయ విఘ్నం దాటాలంటే సితారా బ్యానర్ లో సినిమా చేయాలి అన్న సెంటిమెంట్ ని కళ్యాణ్ శంకర్ కూడా విజయవంతంగా దాటాడు. నటీనటులు, సాంకేతిక నిపుణులు మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో ముగ్గురు హీరోలతో పాటు విష్ణు పాత్ర కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ నలుగురు తమ పాత్రలతో ఫుల్ ఎంటర్టైన్ చేశారు. అలాగే మురళీధర్ గౌడ్, సత్యం రాజేష్ తమ టైమింగ్ తో కామెడీ ట్రాక్స్ ను బాగా నడిపించారు. ఇంకా సునీల్, రఘుబాబు వంటి అనుభవజ్ఞులు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే ఇలాంటి సినిమాలకి ఎడిటింగ్ ఎంతో కీలకం. దాన్ని ఎడిటర్ చక్కగా నిర్వహించాడని చెప్పాలి. ఇక సంగీతం విషయానికి వస్తే బీమ్స్ మ్యూజిక్ లో వచ్చిన లడ్డుగాని పెళ్లి, స్వాతిరెడ్డి పాటలు మాస్ అప్పీల్ కలిగించి ఆకట్టుకున్నాయి. మ్యాడ్ స్క్వేర్ లో స్టోరీ లేకున్నా కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం విజయవంతమైందని చెప్పొచ్చు. కథ లేకపోయినా 2 గంటల పాటు ప్రేక్షకులను కూర్చోపెట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సితారా నిర్మాణ సంస్థ విలువలు బాగున్నాయి.